ప్రియ దేవుని జనాంగమా, ఎలాగ నమ్మాలి దేవుణ్ణి? మనం ఎలా విశ్వసించాలి? క్రైస్తవ జీవితం నడిపేస్తున్నాం కానీ నమ్మకానికి విశ్వాసానికి ఎంత తేడా ఉందనే విషయం ఈ రోజు మనకు తెలిసింది. కాబట్టి అసలు ముందుగా ప్రకృతి ఏం మాట్లాడుతున్నాం మనతో అనుకుంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును సృష్టింపబడిగా. దేవుణ్ణి ఎలా నమ్మాలంట? దేవుణ్ణి ఎలా నమ్మాలంట? సృష్టింపబడిన వస్తువులను చూసి ఆలోచించుదుము. సృష్టింపబడిన వస్తువులు అంటే మనకి రోజు ఏం కనిపిస్తుందండి? భూమి, ఆకాశం, పంచభూతాలు కనిపిస్తూనే ఉన్నాయి మనకి. సూర్యుడు కనిపిస్తాడు, రోజు మీకు కనిపిస్తున్నాడండి? సూర్యుడు కనిపిస్తాడు కదా. సూర్యుడు ఒక వస్తువు. నేను కూడా దేవుడు దండం పెట్టాను జనాలు. సూర్యుడు ఒక వస్తువు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో మనకు అర్థమైతే, సూర్యుడు అనే ఒక వస్తువు పరిస్థితి ఏంటో అర్థమైతే, ఆయన అదృశ్య లక్షణములు జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిని. నేను చాలా గురించి మాట్లాడొచ్చు కానీ అందరికీ కనబడే, ప్రపంచం అంతా కనబడే ఒక వస్తువుని నేను తీసుకుందాం అనుకున్నాను ఇవాళ. సూర్యుడు. ఆ సూర్యుడు ఒక బండి, ఒక వెహికల్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి కాకినాడ వెళ్ళాలనుకుంటే 100 రూపాయలు పెట్రోల్ అవుతుంది. అవునండి? ఈ సూర్యుడు ఎప్పటి నుంచి మండుతున్నాడట? సూర్య కోలం అంటారా? సూర్య దేవుడు అంటారా? దేవుడే నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, నేను నమ్మాను. కానీ సైన్స్ చెప్పుద్ది, చరిత్ర చెప్పుద్ది, సమస్తం చెప్పుద్ది సూర్య గోళము. సో ఏ గోళమైనా ఏదైనా నడవాలంటే ఏం కావాలి? ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ అంటే టెంపరేచర్ కావాలి, నడిపించే ఒక ఇంధనం కావాలి. మరి సృష్టించబడిన వస్తువు ఎప్పటి నుంచి మండుతుందంటే జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడినాడు కాబట్టి జగతోత్పత్తి మొదలుకొని స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మండుతూనే ఉంది. ఎవరేస్తున్నారు దానికి ఆయిల్? ఎవరేస్తున్నారు దానికి పెట్రోల్? ఎలా మండుతుంది? ఎలా మండుతుంది అంటే మీకు సైన్స్ లోకి వెళ్తారో, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారో, ఒక వస్తువు అక్కడ మండుతుంది. ఒక ట్రైన్ నడవాలనుకుంటే బుక్ చేస్తే ఇక్కడ నడవదండి. కానీ ఆ సూర్యకోళం జగతోత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు ఎలా మండుతుందో ఎవరికి తెలియదు పిల్లరా, ఎవరికి తెలియదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమలాపురంలో బ్లో అవుట్ జరిగింది తెలుసా మీకు? బ్లో అవుట్ అంటారు దాన్ని. గ్యాస్ ఏదో పేలిపోయి దాని నుంచి మొదలు బసర్ల పూడి పేలిపోయి 56 రోజులు మండుతూనే ఉంది. కాకినాడలో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ ఎక్కితే కనిపించదు. అప్పట్లో చాలా హైట్ పెరిగిపోయింది. ఆ బ్లో అవుట్ 56 రోజులు మండిందండి. అది 56 రోజుల తర్వాత హైయెస్ట్ ఇంజనీర్స్, ఓఎన్జీసీ వాళ్ళందరూ వచ్చి, ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చి దాన్ని మొత్తం మీద కప్పేశారు. సో అది అయిపోయిన తర్వాత దానికి వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, ఆ సైంటిస్టులు ఏం రాసిచ్చారంటే బ్లో అవుట్ గురించి, ఇక్కడ బ్లో అవుట్ జరిగిన 56 రోజుల్లో ఎంత భూమిలో ఉన్న సమురు అయిపోయింది అంటే, అమలాపురం పాసర్లపూడి మొదలుకొని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయిల్ అంతా అయిపోయిందండి. మీరు ఇప్పుడు కూడా కావాలంటే అడగొచ్చు వాళ్ళని, మీరు అది ఎంక్వైరీ చేయొచ్చు. లోటు ఏసీ అని కొడితే కూడా మీకు వస్తుంది. అంటే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయిల్ అంతా అయిపోయిందంటే విజయరాజు గారు, అది ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది మనం ఉన్న ఏరియాకి. అంటే భూమిలో చమురు లేదండి. మరి ఇన్ఫర్మేషన్ ఎందుకైనా మంచిది చెప్తున్నాను. 200 కిలోమీటర్ల దూరంలో చమురు అయిపోతే 200 కిలోమీటర్ల దూరంలో ఎప్పుడైనా మనకి భూకంపం రెడీగా ఉందండి. తెలియదు చాలా మందికి. ఇక్కడ నుంచి వైజాగ్, మనకి దగ్గరలో వైజాగ్ ఉంది కదా, ఈ వైజాగ్ ఏరియా అంతా 200 కిలోమీటర్లు 56 రోజుల్లో చమురు అయిపోయింది. ఇక సూర్యుడు ఎప్పటి నుంచి మండుతున్నాడు? జగతోత్పత్తి మొదలుకొని ఎప్పటి వరకు మండుతున్నాడు. ఆయనకి ఎంత చమురు కావాలి? ఎక్కడది? ఆయన నిత్య శక్తి. రాసినటువంటి అందులోని ఆయన నిత్య శక్తి. ఆయన శక్తికి ఎండింగ్ లేదు, కొలత లేదు. ఆయన నిత్య శక్తి, దేవత్వము. ఈ దేవత్వం ద్వారా ఆయనకి ఏముంది? నిత్య శక్తి ఉంది. ఇప్పుడు మన విశ్వాసం ఏంటి? దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన నిత్య శక్తుడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఇది క్రైస్తవ విశ్వాసం. కానీ 20 ఎప్పుడు చదవండి. మరియు వాళ్ళ దేవుని ఎరిగారు, మరియు మనము దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచడం లేదట. ఏమండి, కృతజ్ఞతాస్తులు కూడా చెల్లించట్లేదంట. మనం చూడండి ప్రపంచం ఎలా ఉందో.
దేవుడు ముగ్గురంటే ఇద్దరని, ఇద్దరంటే ముగ్గురని, ఆయనకి నెత్తి మీద కిరీటం లేదంటే ఒకళ్ళని, కిరీటం ఉందని ఒకళ్ళని కొట్టుకుంటూ ఉన్నారు. వారి అవివేక హృదయము అంధకారమాయను. ఏమంటే మనం కష్టం వచ్చినట్టునే, ఇది వచ్చినట్టే ఎందుకు అల్లాడిపోతున్నామో తెలిసిన దేవుడి శక్తి ఏంటో మనకు తెలియక, ఆయన నిత్య శక్తి దేవత్వం ఏంటో మనకు తెలియక చిన్న విషయానికి కృతజ్ఞత చేయడం మర్చిపోతున్నాం అనమాట. ఏంటి కృతజ్ఞత అంటే, ఇదిగో ఇవాళ ఆపద వచ్చింది, మనకి చాలా భయంకరమైన ఆపద వచ్చింది, కానీ అల్లాడిపోతున్నాం. కానీ ఇంతకంటే ఆపద ఒకసారి తగ్గించాడే నీకు, అక్కడికి ఏమన్నా వెళ్ళావా, దానికి కృతజ్ఞత చెల్లించావా? అక్కడ చేయించిన ఆయన, ఆ రోజు నిన్ను ఆ నది దాటించిన ఆయన ఇవాళ దాటించలేడా? ఆయన నువ్వు ఆ రోజు దాటించావు, నిత్య శక్తి నీది, దేవత్వము నీది, దైవత్వము నీది, కానీ ఈ రోజు కూడా నన్ను దాటిస్తామని నీ విశ్వాసాన్ని కనపరిచి దేవుడిలో నిలకడగా ఉండగలిగితే ఆయన కార్యం ఖచ్చితంగా చేస్తాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి విశ్వాసానికి దీనికి నమ్మకం అంటే, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయిని బానిసగా తీసుకెళ్లిపోయారు. ఎక్కడికి? నయమాను వాళ్ళ దగ్గరికి. నయమానికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠ వ్యాధి వచ్చినప్పుడు నయమానికి అప్పుడు ఆ అమ్మాయి చిన్న సలహా ఇచ్చింది. ఏం సలహా ఇచ్చింది? ఇంకో దైవజనుడు ఉంటాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళితే నీ కుష్ఠ వ్యాధి పోతాననగానే ఆ సైన్యాధిపతి చెవిని పెట్టలేదు, కానీ తన భార్య కోఆపరేట్ చేసి ఆ పిల్ల మాట విని దైవజనులు తెప్పించుకుని ప్రవక్తను తీసుకొచ్చి మొత్తం మీద కుష్ఠ వ్యాధి బాగు చేయించుకున్నాడు. ఇది అందరికీ తెలుసు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా అండి? తెలిసిన యెహోవా తప్ప ఇంకెవ్వరూ దేవుడు లేడు. చూడండి ఒకసారి రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి ఇశ్రాయేలీయుల్లో ఉన్న దేవుడు తప్ప. ఎప్పుడైతే ఈ కుష్ఠ వ్యాధి బాగుపడిపోయిందో అతను ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన నమ్మాడా? దేవుడు విశ్వసించాడా? ఈ రెండు మనకు కనపడుతున్నాయి, మనలో కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ విశ్వాస పరీక్ష వచ్చినప్పుడే ఆ విశ్వాసం పక్కకి వెళ్ళిపోతుంటుంది. ఈ రోజు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటో ఇవాళ తెలియాలి. ఈయన ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు, అసలు దేవుడు అంటూ ఇంకెవరు లేరు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. చూడండి, చదవండి. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడండి, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే, ఎరుగుదును అంటే ఆ దాన్ని రుచి చూశాడా? అనుభవించాడు, రుచి చూశాడు. ఆ రోజుల్లో ఉన్న కుష్టి ఆ వ్యాధి అనే ఇది ఒక భయంకరమైన సందర్భంగా ఉండేది. అలాంటప్పుడు అతను దాన్ని అనుభవించి అది తగ్గదని తెలిసిన తర్వాత కూడా, తగ్గిన తర్వాత ఎంత విట్నెస్ ఇచ్చాడంటే, ఇక దేవుడు ఆయన తప్ప ఎవరు లేరని ఆయన నమ్మాడు, విశ్వసించాడు. అంతవరకు బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే, మన భాషలో చెప్తున్నారు, ఆయన ఒక ఎమ్మెల్యే అనుకోండి, నయమాన్ ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఒక ఏరియాకి రాజు అతను అప్పట్లో. ఆ ఏరియా రాజు దగ్గరికి ఆ పై రాజు ఉంటాడు కదా, ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు తెలిసిన? ఈయన ఆ సామంత రాజు అయితే ఆ ఏరియాకి ఇంకొక పెద్ద రాజు ఎందుకు వస్తున్నాడు అంటే, అక్కడ ఆ నయమాను ఉన్న ఊర్లో రిమ్మోను అనే ఒక దేవత ఉంది. ఎవరండి? రిమ్మోను అనే ఒక దేవత గుడి ఉంది. అది చాలా ఫేమస్ దేవత. అది నేను దర్శించుకోవాలి. నేను వస్తున్నాను అనగానే చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు కదండి, లేదా ఎమ్మెల్యే వచ్చినప్పుడు కార్పొరేటర్ ఉంటాడు కదా. కొన్ని ఎమ్మెల్యే కార్పొరేటర్ అనుకుందాం. ఇప్పుడు నయమాన్ కార్పొరేటర్, వచ్చే రాజేమో ఎమ్మెల్యే. అయితే ఇతనికి భయం పట్టుకుంది. నేను గాని వీళ్ళు అన్యులు, నేను గాని పొరపాటున ఇశ్రాయేలు దేవుడు అనేసాను కనుక నేను ఇప్పుడు క్రైస్తవుడని చెప్పుకుంటే నాకు ప్రాబ్లం వచ్చేస్తుంది, నా ఉద్యోగంగా తీసేస్తాడేమో అని ఇతనికి భయం పట్టుకుంది. కనీసంగా సరే రావాల్సిన వచ్చేసాడు. గుళ్ళోకి వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. వెళ్ళక ముందు ప్రవక్త దగ్గరికి వచ్చి, ఈ ఇశ్రాయేలీయులు తప్ప ఈ భూమి మీద ఎవరో దేవుడు లేడు అనుకున్నవాడు ఆయనతో ఏమన్నాడో ఒక్కసారి మళ్ళీ ఇందాక చదువుకున్న 5వ అధ్యాయం 15వ వచనం చదివారు కదా, 18వ వచనం చదవండి ఒకసారి. నా యజమానుడు నా యజమానుడు రొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని చూసి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించుగాకని యెహోవా
నీ దాసుడనైనా నన్ను క్షమించు అని చెప్పగా, నయమాన్ ఎవరితో చెప్పాడు? ఎక్కడ దేవుడితో కదమ్మా, ఒక ప్రవక్తతో చెప్తాడు. ముందుకెళ్తే ఉంటుంది అది. సో ఏది ఏమైనా విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు, నమ్మేసాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు అతను వచ్చాట గుళ్ళో ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు కదా, కార్పొరేటర్ వచ్చింటే ఎమ్మెల్యే వచ్చింటే కార్పొరేటర్ పక్కనే ఉంటారా, నన్ను పెట్టుకోయి అంటాడట. అక్కడ సందర్భం అదే, జరిగేది కూడా అదే, ఇంచుమించి అంతే కదా. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు అలాగే అనుకున్నారో ఆడు కూడా అనుకోదు, ఇది కామన్ కదా. కానీ మా యజమాని వచ్చినప్పుడు నా మీద భుజం మీద చెయ్యేస్తాడు, అంటే దండం పెట్టుకోమంటాడు. పెట్టుకోమన్నప్పుడు నేనే పెట్టేసుకుంటానయ్యా, నువ్వేమనుకోకే అని ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు ఎలీషా గారితో చెప్తున్నాడు అనమాట. అని మీ దేవుణ్ణి ఏమనుకోవద్దని ఎలీషా గారితో దేవుడు, అంటే ప్రవక్త కదా దేవుడితో మాట్లాడేది, నమ్ముకున్నాడు. కానండి ఈయనకి విశ్వాసం లేదండి, ఆయన ప్రార్థన చేసుకోలేకపోయాడు. ఏమంటే కొన్ని ప్రార్థనలు మనం చేస్తాం కానీ మనకి రైట్స్ లో ప్రార్థన చేయడానికి, కొన్ని ప్రార్థన చేయడానికి మనకి హక్కు లేదు. ఏం చేసామని ప్రార్థన చేసి అడిగేస్తావు నువ్వు? ఏం చేస్తున్నావని, ఏమేం చేయమన్నాడు మనల్ని? ఇవన్నీ చేయకుండా మీ ఇంట్లో వాళ్ళు, మీ తండ్రే మీకేం చేయకుండా ఏమన్నా ఎత్తాడా? ఏదైనా చేస్తేనే అడగాలి. చెప్పిన పని చేయకుండా ఒకటి తిట్టాడా? మరి మనకి ఎందుకు చెప్తున్నాడు ఆయన? చెప్పిన ఏమైనా చేస్తున్నావా? మరి ఎలాగే ఇచ్చేతను ప్రార్థన చేస్తే? ఇతను ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా, ప్రవక్త ఆ కాలంలో మాట్లాడతారు కాబట్టి ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు చెప్పండి, ఆయనకి నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా? నమ్మేశాడు. విశ్వాసము లేదు, విశ్వాసము లేదు. నేను తండ్రి, ఆయన ఇశ్రాయేలీయుల దేవుడే గొప్ప దేవుడు కనుక, ఆఫ్టర్ ఆల్ ఈ రాజు అంతా, ఈ ఉద్యోగం పోతే నాకు ఉద్యోగం రాదా? నాకు కుష్ఠవ్యాధినే బాగు చేసిన దేవుడు నన్ను పోషించలేడా? చూసారండి, ఈ గుంపులో, ఈ సందర్భంలో మన జీవితాలు ఏమైనా ఉన్నాయా? మన జీవితాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇలాంటిది మన దైనందిన జీవితంలో అడుగడుగునా ఉంటాయి. నాకు తెలిసి అడుగడుగునా ఉంటాయి. ఒక మనిషి గురించి మనం దేవుడిని పక్కన పెట్టేస్తుంటాం. దగ్గర పెట్టుకోండి, దేవుడు దెయ్యం అని 2 పేర్లు పెట్టుకోండి. ఆ సాయంత్రాన్ని చూసుకోండి మీ దగ్గర ఎలా ఉంటుందో. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? పైకి వెళ్ళిపోతాడు, దెయ్యం కిందకు వచ్చేది అని దెయ్యానికి ఎక్కువ మనం ఓటేస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల, మన మాటల్లో, మన విశ్వాసంలో, మన నమ్మకంలో. నమ్మకం విశ్వాసానికి ఎంత తేడా ఉందంటే, ఇదిగో మనందరం కూడా నమ్మకం అనే చిన్న ఊరిలో ఉండిపోయాం. కానీ ఈ రోజు విషయం తెలిసిన మనం ఎక్కడికి వెళ్ళాలి తెలిసిన? నమ్మకాన్ని వదిలి విశ్వాసం అనే పట్టణంలోనే ప్రవేశించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మరియమ్మ గారు తెలుసండి అందరికీ? మరియమ్మ గారు తెలుసా? తెలుసు కదా. మరియమ్మ గారు బావగారు ఎవరు తెలుసా మీకు? మరియమ్మ గారు తెలుసు అందరికీ. కాబట్టి నేను ఏదో మన భాషలో అడిగిన తెలియట్లేదంటే నీకు. మరియమ్మ గారు అక్క ఎవరు? మంచిడమ్మా, థ్యాంక్ యూ. బాగుంటుందని అడగట్లేదు. చెప్పండి, మరియమ్మ గారు బావగారు ఎవరు? మరియమ్మ గారు అక్కగారు ఎవరు? మరియమ్మ గారు అక్కగారి పేరు ఎలిజబెత్, అంతే కదా, సహోదరి. ఎలిజబెత్ గారు భర్త ఎవరు? యా, అది ఎలా అడిగితే ఏం రాదనమాట, బావగారు కదా, అందుకే నా భాషలో అడిగారు. సో ఆయన మరియమ్మ గారి కాలం వచ్చేటప్పటికి, యేసుప్రభు వారి కాలం వచ్చేటప్పటికి అబియా అనే నెలది. ఆ అబియా నెల అంటే అర్థం ఏంటంటే చైత్రము, వైశాఖము అని మన తెలుగు మాసాలు ఉన్నాయి కదా. తెలుగు నెలల పేరేంటి? మనకి ఇంకా జనవరి, ఫిబ్రవరిలోకి వెళ్ళిపోయాయని మాకు తెలుగే వదిలేసాం. ఈ చైత్రము, వైశాఖము, మార్గమాసము, మార్గశిర అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు అవి గుర్తుండవు కూడా అండి. అబియా నెల అనేది యూదులలో మొట్టమొదటి నెల అన్నమాట, మొట్టమొదటి నెల. ఆ నెలలో మరియమ్మ గారి యొక్క బావగారు జకరియా గారు యాజకత్వం చేస్తున్నారు ఊళ్ళో, ఎక్కడ? యెరూషలేములో యాజకత్వం చేస్తుండగా ఒక దేవదూత వచ్చింది. దేవదూత వస్తే, దేవదూత వచ్చి, జకరియా నీకు పిల్లలు లేరు కదా, ఇదిగో ఒక ఆయన పుడతాడు నీకు, ఒక కుమారుడు పుడతాడు నీకు అనగానే ఏం చెయ్యాలండి ఎవరైనా? జకరియా గారు ఏంటి క్యాడర్ ఏంటైంది? యాజకుడు. అబియా నెల మొట్టమొదటి నెల స్టార్ట్ అయింది. ఆయన డ్యూటీ ఎక్కాడు. 15 రోజులు గుళ్ళోనే ఉండి చేస్తాడు ఆయన. 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్తారు. అది యూదుల సాంప్రదాయం. ఎప్పుడైతే దేవదూత వచ్చి అడిగిందో, నాక పిల్లల, నా వయసు ఎంత, ఏం చెప్తున్నావు నువ్వు అని వచ్చిన దేవదూతను ఏమన్నాడండి? నాకు ఒక ప్రూఫ్ చూపించి, అంటే సూచక్రియ చూపించి, ఎలా పుడతాడో అని. అంటే సూచక్రియ అంటే, ఇస్కేయ గారికి మరణ భయం వచ్చింది,
మరణం వస్తుందనగానే యెషయా గారు మళ్ళీ వెనక్కి చెప్పారు, అయ్యా నేను నమ్మలేకపోతున్నాను, నాకు కొంచెం సూచక క్రియ చూపించంటే, నువ్వు చూసుకోవాలి కావాలంటే నేను 4 పెట్టడానికి వెళ్ళిపోతున్నాడు అన్నాడు కదా, అలాగా ఒక సూచక క్రియ చూపించమన్నాడు. హిజ్కియా అంటే ఏదో రాజు, ఆ రాజులకుండే ఆలోచన వేరు. యాజకుడైన జకర్యాకి ఏమైంది? ఎంత విశ్వాసంతో యాజకత్వం చేస్తున్నాడు అక్కడ. ఆయన కూడా నమ్మేడే గాని ఎప్పుడైతే జకర్యా గారు నాకు సూచక క్రియ చూపించు, నాకు పిల్లలు పుడతారని నాకు ఇప్పుడే చూపించాను అన్నాడో, వెంటనే నోరు పడిపోయిందండి. మళ్ళీ యోహాను గారి తండ్రి తెలుసు కదా, బాప్తిసం ఇచ్చి యోహాను గారి తండ్రి జకర్యా గారు. ఆ జకర్యా గారికి గుడిలో ఎప్పుడైతే తనకు అవిశ్వాసం వచ్చిందో వెంటనే నోరు పడిపోయిందండి. మళ్ళా యోహాను గారు పుట్టి వరకు రాలేదో చరిత్రంతా మీకు తెలుసు. ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం ఏం చూసాం? అవిశ్వాసాన్ని చూసాం. నమ్ముతున్నారు కానీ ఎవ్వరూ విశ్వసించట్లేదు. ముందుగా మనం ఒక రాజును చూసాం, భౌతికంగా ఒక పిల్లాన్ని చూసాం. విశ్వాసం ఎలా ఉంటుందో, విశ్వాసానికి నమ్మకానికి ఎంత తేడా ఉంటుందో. ఒక నయమాన్ని చూసాం, నమ్మకానికి విశ్వాసానికి ఎంత తేడా ఉందో. ఇప్పుడు జకర్యా గారిని కూడా చూసాం, ఒక యాజకుడు, ఇశ్రాయేలీయుల దాంట్లో యాజకుడు, లేవి దాంట్లో యాజకుడు. ఆ యాజకుడు కూడా ఏముంది ఏమండి, వచ్చింది దేవదూతనా? తెలుసు కదా నీకు. దేవదూత పంపిస్తే దేవుడు పంపించినట్టేనా? దేవుడు చెబితే జరుగుతా జరగదా? జరుగుద్ది. ఇప్పుడు ఇంత గొప్పవాడు కూడా నమ్మాడు కానీ విశ్వాసం లేదు. ఆ గుంపులో మనం ఉండకూడదు. దేవుడు నిన్న చేసిన వాడి వాళ్ళు కూడా చేస్తాడు. ఎందుకంటే మనల్ని మనం నిలబడి మనల్ని కాపాడుకుంటూ ఆయన మీద విశ్వాసం ఉంటే డెఫినెట్ గా ఈ విశ్వాసానికి ఆయన చెయ్యందిస్తాడు పిల్లరా. ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వెళ్దాం. ఏమంటే మరియమ్మ గారు అండి, ఆవిడ విశ్వాసం ఏంటో, ఎందుకు మరియమ్మని ఎన్నుకున్నారనుకున్నారు దేవుడు? మరియమ్మ గారు పూర్తి డీటెయిల్స్ మనకు తెలియదండి. ఆవిడ విశ్వాసం ఏంటో, ఆవిడేంటో చాలా విషయాలు ఆవిడ దగ్గర తెలుసుకోవాలండి. ఎంత భక్తురాలంటే ఆవిడ ఈ సృష్టిలో ఎంతమంది నుంచి మరియ అనగా అర్థం ఏంటండి? దయా ప్రాప్తురాలు, దయ కలది అని అర్థం అండి మరియ అనగా. ఈ మరియ అనగా ఎప్పుడైతే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? యేసు ప్రభు వారు పుడతారు, కన్యక గర్భమైతే కుమారుని కట్టది అని పెడితే ఎంతో మంది పెళ్లి చేయకుండా ఆపేసుకున్నారు పిల్లల్ని. తెలుసండి, చరిత్రలోకి వెళితే గ్రంథంలో రాయబడింది, యెషయా గ్రంథంలో, కన్యక గర్భమైతే కుమారుని కనును, ఆయనే ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని అనేటప్పటికి నా కూతురికి పుడతాడు ఎంతో మంది పిల్లలకి మరియ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆగిపోయారండి చరిత్రలో. ఇది బైబిల్లో ఉండకపోవచ్చు. బైబిల్ చరిత్రలో ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని ఆపేశారు. ఆ దేవుడు ఏదో మాకే పుడతారండి. కానీ మరియమ్మ గారికి ఎందుకు పుట్టాడు అనేది ఆలోచిస్తే, మరియమ్మ గారండి ఆమె విశ్వాసము యాజకులను దాటేసిందండి. మరియమ్మ గారి విశ్వాసం అండి ప్రవక్తలను దాటేసిందండి. ఆమె విశ్వాసం అంత గొప్పదా కనుక మనకు తెలియదండి మరియమ్మ గారి గురించి పెద్దగా, అని దేవుడికి తెలుసు. సరే, ఆయన ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే దండం పెట్టుకుంటామంటే దండం పెట్టుకోవాలి, అతను ఉద్యోగం తీసుకుంటాడని ఆయన విశ్వాసాన్ని అలా ప్రవర్తించాడు. యాజకుడైన ఈయన చెప్పగానే నాకు జోసక్రియ చేయించని ఈయన అన్నాడు. ఈవిడ ఏమందో చూద్దాం. ఈవిడ పరిస్థితి ఏంటంటే, ఇదిగో యోధా సాంప్రదాయ ప్రకారంగా ఆవిడకి ఏమైందండి? ప్రధానం అయ్యింది. ప్రధానం పెళ్లితో సమానం. వాడికి ప్రధానం అయిన తర్వాత ఏ స్త్రీకైనా ఇంచుమించు యోధా సాంప్రదాయంలో 1 సంవత్సరం పాటు వేరుగా పెడతారంట. అవసరమైతే కలిసి ఉండడానికి కూడా పెడతారు. ఈ మధ్యన ఎక్కడో నేను చూశాను, ఆ ఊర్లో పరీక్ష పెడతారంట. పాకేసి పెళ్లి మేము ఫిక్స్ అయినంటే అందులో పెట్టేస్తారంట. దానికి దీనికి ఒక చిన్న తోడేదో కడతారంట అంతే. వేళ్ళు మనోరేఖలంతో ఉండాలంట. ఇప్పుడు కూడా కొన్ని ఊర్లు ఉన్నాయండి అలాగా, వరణ విన్నాను నేను. సో ఈమె పరిస్థితి ఏంటంటే, ఈమెకి కానీ ఏమాత్రం చెడుగా పెళ్లి కుమారుడు అంటే యేసేపు గారి నుంచి ఏదైనా చెడుగా వచ్చిందనుకోండి, అప్పుడున్న ధర్మశాస్త్రం విధులేంటి? రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేయడం. సో మరణం క్లియర్. దోత వచ్చింది మరియమ్మ గారి దగ్గరికి. దోత వచ్చి దయాప్రాప్తురాలా, ఇది బాగానే ఉంది. తర్వాత నీకు శుభము కలుగునుగాక, ఇది కూడా బాగుంది. దేవుని దయ నీకు వచ్చింది, ఇది కూడా బాగానే ఉంది. ఏంటి వచ్చిందంటే దేవుడి దయ, నువ్వు గర్భవతి అవుతావు అని వచ్చిందండి. అప్పటికి ఆమె పరిస్థితి ఏంటి తెలిసిన? ఒక కన్యగా కలలకంటూ వివాహానికి సిద్ధమయ్యి ఉన్న ఆవిడ దగ్గరికి వచ్చి, నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, నీకు బిడ్డను కంటావు, ఆ బిడ్డకి ఈ పేరు కూడా పెడతావు అని చెప్పేస్తుంటే అప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒకటి మాత్రం సత్యం, ఎందుకంటే నాకు గర్భం వస్తే డెఫినెట్ గా యోధా సాంప్రదాయ ప్రకారంగా కూడా చంపేస్తారు. ఫస్ట్ జరిగింది అది. ఇక భర్త కంప్లైంట్ చేయకుండా
లేదండి అలా ఏం కాదు మంచిది చెడ్డదని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసండి, పరీక్షలు పెడతారు. కన్యత్వం పరీక్షలు ఉంటాయి వాళ్ళకి. ఆ పరీక్షలో చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక యెరూషలేము దేవాలయం దగ్గర తీసుకెళ్లి అందులో ఉన్న గర్భగుడిలో ఉన్న మన భాషలో చెప్తున్నాడు, గర్భగుడిలో ఉన్న ధూళి తీసి ఒక నీళ్ళు వేసి దైవజనుడు ప్రార్థన చేసి ఆ నీళ్లు తాగేస్తే ఆమె తప్పు చేస్తే వెంటనే వెనక్కి తిరిగి చచ్చిపోతాడు. ఇది పౌలు గారు కూడా ఇచ్చారు ఆయన ప్రయాణంలో ఒకసారి. సో పక్కన పెట్టండి. సో ఇలాంటి పరీక్షలు జరుగుతాయి, సర్వనాశనం అయిపోతే డెఫినెట్ గా యూదా సాంప్రదాయ ప్రకారంగా వస్తే చంపేస్తారు. కానీ ఇవిడేమందండి ఒకసారి చూడండి, లేకపోతే ఏంటది లూకాసు వార్త. మరియమ్మ గారు ఏమన్నారండి, నేను పురుషుని ఎరిగిన దానినే కదా. ఏమిటి ఇక్కడ ఏమన్నారండి, అయ్యో ఇదేంటి నాకు నిశ్చితార్థం అయితే నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఇది ఎలా కుదురుద్ది అనాలి కదా. కానీ ఆవిడ ఏమంటుంది తెలిసిన, నిజమా నాకు నిజంగా పురుషుడు లేకుండా నాకు గర్భవతిని అవుతానా అనుకుని ఆశ్చర్యపడుతుందండి. ఎందుకు ఆశ్చర్యపడిందంటే చెప్పింది దేవదూత, పంపించింది దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. పంపించింది దేవుడు, దేవుడు పంపిస్తేనే దేవదూత వస్తుంది. దేవదూత చెప్పింది అంటే జరిగి తీరతాది. ఏం చెప్పేసింది దేవదూత, నీకు పిల్లాడు పుడతాడు, ఆ పిల్లాడికి పేరెడతాడు, ఆయన సర్వోన్నతులు అవుతాడని ఎప్పుడైతే చెప్పిందో ఇదంతా నమ్మింది ముందు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని నాకు ప్రెగ్నెన్సీ వస్తే యూదా సాంప్రదాయ ప్రకారంగా నన్ను కొట్టి చంపేస్తారనే ఆలోచన ఆవిడకి లేదు. ఎందుకు లేదు? విశ్వాసము. విశ్వాసం విశ్వాసం దేవుడి మీద మరియమ్మ గారికి ఉన్నంత విశ్వాసం అండి ఎంతో మంది ప్రవక్తలకు లేదండి, ఎంతో మంది యాజకులకు లేదండి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఏలియా గారు ఎవరండి? ఏలియా గారు దైవజనుడు, ప్రవక్త. ఎలాంటి ప్రవక్త? రోషము కలిగిన ప్రవక్త. 500 మంది బయలుదేవతలు కిందకి దింపి ఎట్లను అగ్నితో కాల్ చేసిన అంత ప్రవక్త. ఆ ప్రవక్త ఏం చేసింది, యెజబెల్ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది ఒకసారి. అప్పుడు వెళ్ళి ఏం చేసి వెళ్తున్నాండి ఏలియా గారు, దేవుడా నేను సేవ చేయను, అది నన్ను చంపేస్తానని మంచిది కాదు, నేను సేవ చేయనని దేవుడితో చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసిన, ఏలియా వెళ్ళిపో, ఎవరిని పట్టుకోను, నేను ఎవరిని వచ్చేవాడిని పట్టుకుంటాను తప్ప పోయేవాడిని ఎవరిని పట్టుకో, నీలాంటి వాళ్ళు చాలా మంది నా దగ్గర అన్నాడు. అంటే ఇక్కడ రోషము కలిగిన ప్రవక్తగా మరణానికి భయపడ్డాడా లేదా? భయపడ్డాడు. అంటే ఇప్పుడు ఈమె ప్రెగ్నెన్సీ వస్తుందని తెలిసిన మరుక్షణమే యేసేపు గారు కంప్లైంట్ ఇస్తే యూదా సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తారండి, చంపేస్తారు. అసలు చంపుతారని ఆలోచన లేదు ఆవిడకి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక జరిగి తీరుతుంది. నాకు కొడుకు పుట్టడం కరెక్టే, అది కంపల్సరీగా పుడతాడు, సర్వోన్నతుడు అయిన దేవుడిని చెప్పేశారు, ఇమ్మానుయేలు పేరు పెడతారని చెప్పేశాడు, ఆయన మహాజ్ఞానం అవుతాడని చెప్పేశారు. అంటే దేవుడు చెప్పాడు అంటే ఏంటి, జరుగుతుంది. ఇది జరుగుతుంది లేదా నాకు అనవసరం, దేవుడు చెప్పిన మాత్రం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత విశ్వాసం అండి! విశ్వాసానికి నమ్మకానికి ఎంత తేడా ఉందో తెలుసా పిల్లరా? ఈరోజు మనకు అర్థమై ఉండాలి. మన జీవితాన్ని నమ్మకం అనే ఊరిలోంచి విశ్వాసం అనే పట్టణాల్లోంచి వెళ్ళిపోదాం పిల్లరా. ఈ విషయానికి మరియమ్మ గారిని మనం చూసినట్లయితే ఆమె విశ్వాసం ప్రవక్తలను మించేసింది, యాజకులను మించేసింది. కాకపోతే మనల్ని కాపాడుకోవడానికి, మన జీవితాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్నంత కాలం మరణించిన తర్వాత మరో బ్రతుకుంది. ఆ బ్రతుకులో కూడా మన దేవుని దగ్గరికి చేరడానికి మన నమ్మకాన్ని విడిచిపెట్టి అద్భుతమైన విశ్వాసం అనే పట్టణంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఇక గతించిన కాలం అంతట్లో మీ కృపలో భద్రపరిచారు, నడిపించారు నాయన. ఇంతవరకు మేము క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, అలాగే నమ్మకంగా బ్రతుకుతున్నాం, విశ్వాసంలో కూడా బ్రతికేస్తున్నాం. కానీ నాయన ఈరోజు మాతో సూటిగా మాట్లాడారు. మా క్రైస్తవం ఏంటో, మా నమ్మకం ఏంటో, మా విశ్వాసం ఏంటో ప్రత్యక్షంగా మాకు చూపించారు నాయన. మేము ఇంకా నమ్మకం అనే ఆ చిన్న ఊరిలో ఉండిపోతే ఈ రోజు ఈ వాక్యం విన్న మేము మీరు మాతో మాట్లాడారని నమ్ముతూ విశ్వసిస్తూ ఆయన విశ్వాసం అనే పట్టణంలో మేము ప్రవేశిస్తాం. విశ్వాస సంబంధులే అబ్రహాము సంబంధులని మాతో సూటిగా మాట్లాడారు. అలాగే తండ్రి, ఈ వాక్యాన్ని విని ఈరోజు అద్భుతమైన నీ మాటల ద్వారా నీ లేఖనం అనేది నిత్య జీవం కలదు. అలాంటి విశ్వాసాన్ని మేము పెంచుకుని నీ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి కృప చూపమని, అలాగే నైనా వచ్చిన బిడ్డలందరికీ నైనా విశ్వాసంలో వారికి భక్తి తీవ్రతను దయచేయండి. అలాగే ఇక రావాల్సిన వాళ్ళు ఎంతో మంది రాలేదు నాయన, వారందరినీ మరొక వారాన్ని నీ సన్నిధిలో ఉంచడానికి కృప చూపండి. వీరందరినీ వచ్చిన పిల్లలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ అల్పుడనైన నేను నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కులు వినయంతో బ్రతిమాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి విశ్వాసం పొందిన వారు రక్షించబడతారని దేవుని వాక్యం ద్వారా బాబు గారు మాట్లాడారు. దేవుని వాక్యం మా అందరితో మాట్లాడారు.
మనం నమ్ముతున్నాం కానీ నమ్మి విశ్వాసం ఉంచట్లేదని చాలామంది బైబిల్లో అనేక మంది నమ్మేది కానీ విశ్వాసం ఉంచలేదు. మనం నమ్మేవారుగా ఉండిపోయకుండా విశ్వాసం ఉంచేవారుగా దేవుని యొక్క కానీ దేవుడు ఏదైనా చేయగలని విశ్వసించి ముందుకి ప్రార్థించి ముందుకు సాగేవారుగా ఇక్కడ బిడ్డలందరూ మనం మోకరించి ప్రార్థన చేద్దామండి. సేవకుల గురించి ఇప్పుడు వరకు వాక్యం చెప్పిన దైవదాసు గురించి అందరూ దేవుడికి రెండు చేతులు మోకరించి దేవుడు ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకలేద్దాం. చివరిగా ఒక 10 నిమిషాలు దేవుని ఆరాధించుకొని వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేసి మనం ముందుకు చూద్దాం. స్తోత్రం.